బీసీని పెడితే గెలిచాడు జగన్, అదొక ఎత్తుగడ వేసి పార్థసారథి. ఇప్పుడు అక్కడ పార్థసారథికి అక్కడే ఇస్తానంటున్నారా వీళ్ళు? అక్కడ బోడే ప్రసాద్కే ఓకే, లేదా ఇంకొక అమ్మకే ఓకే. ఇతని తీసుకెళ్లి ఎక్కడ ఇస్తానంటున్నారు? నూజివీడు ఇస్తానంటున్నారు. ఆ లెక్కనైతే మచిలీపట్నం ఎంపీగా జగనే పంపిస్తాడు. మచిలీపట్నం ఎంపీగా పార్థసారథిని జగనే పంపించగలడు. కానీ ఇతను నాకు మంత్రి పదవి కావాలంటున్నాడు. ఎమ్మెల్యే సీటు మంత్రి పదవి అంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఓకే అంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎట్లుంటుందంటే నేను తర్వాత చూసుకుంటానంటాడు. మాట చెబితే గ్యారంటీ అనేటువంటి ఫీలింగ్ ఆయన దగ్గర 100కి 95% ఉండదు. జగన్ దగ్గర 100కి 80% ఉంటుంది. ఇక్కడ 100కి 100 అన్నాం. అలాగా దక్కనటువంటి వాళ్ళు ఉన్నాడు కదా, ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు. కొన్ని చెప్పాడు కూడా తర్వాత, ఇవ్వలేకపోయాను మీకు సమీకరణాల్లో అనేది. ఇతను కన్ఫెస్ అవుతాడు, పొరపాటు అయ్యింది, కుదరలేదు, మీకు ఇంకోటి చూస్తాను అని. అతను అట్లాంటిది ఏం చెప్పడు. వీళ్ళు అడిగితే చూద్దాం తర్వాత చూద్దాంలే అంటాడు. ఇప్పుడు అట్లాగా ముందు వచ్చేసాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడే ఎందుకు అంటే ఇక్కడ వ్యక్తిత్వాలు మాటలు, భవిష్యత్తులో జగన్ కూడా అట్లా తయారవుతాడు. ఎక్కువ కాలం పార్టీని ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే ఇతని యాటిట్యూడ్ ఎట్లా ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ ఎవడైనా ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు, ఆ రోజున ఎమ్మెల్యే బేస్డ్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు నలుగురు అదే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తే, కోటంరెడ్డి, మేకపాటి ఇట్లాగా ముందు గెలిపించుకోవడానికి ఏం చెప్తారు? మీ సీట్లు మీకెళ్ళి కానీ ముందు ఓటేసి తర్వాత నేను చూసుకుంటా అని చెప్పి అక్కడ కూర్చుని కూడా జగన్ లేదమ్మా మీ పెర్ఫార్మెన్స్ బాగాలేదని మీ నియోజకవర్గం నుంచి నాకు రిపోర్ట్ ఉంది, సర్వే ఉంది, కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నాను, మీకు వేరేగా చూసుకుంటాను. నేను మేకపాటికి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పాడు, కోటంరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పాడు, వీడు ఈ అమ్మాయికి ఇవ్వనని చెప్పాడు, చూసుకుంటానన్నాడు. అంటే ఏ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారు శ్రీదేవికి. గిరి ఇంకొక అతను ఎవరు అప్పుడు ఆయన వాసుపల్లి గణేష్, ఆనం రామనారాయణ రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పాడు. అట్లాంటిది డైరెక్ట్ గా చెప్తున్నాడు, అది ఓపెన్ గా చెప్తున్నాడు. వీళ్ళకి అట్లాగే చెప్పేవాళ్ళు ఎవరు? ఇప్పుడు దాని ఇంపాక్ట్ ఏమవుతుంది? ఖచ్చితంగా